సో హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను చాలాసార్లు చెప్పాను, మనం లాంగ్వేజ్ 1గా తీసుకుంటేనేమో అది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ లాంగ్వేజ్ 1గా తీసుకుంటే ఒక పోయం ఒక ప్యాసేజ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ప్యాసేజ్ చూద్దాం. సో తెలుగు తీసుకున్న వాళ్ళకి సపరేట్ తెలుగులో బుక్లెట్ వస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ మెయిన్ బుక్లెట్లోనే ఉంటాయి. సో ఇవన్నీ దీని యొక్క ఇన్స్ట్రక్షన్స్. నా పార్ట్ 4ని తెలుగులో తీసుకున్నప్పుడు 91 నుంచి 120 వరకు క్వశ్చన్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. 15 ఏమో పెడగాలజీ క్వశ్చన్స్, 15 ఏమో ప్యాసేజ్ అండ్ పోయంకి సంబంధించిన క్వశ్చన్స్. సో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇది మనకు ప్యాసేజ్ 91 నుంచి 99 వరకు 9 మార్క్స్కి అయితే ప్యాసేజ్ ఉంటుంది. ఈ 9 మార్క్స్కి మీరు ఏ బుక్స్ తిరిగేసి మీరు ఏ బుక్స్ చదవనక్కర్లేదు, ఇవన్నీ ఫ్రీ మార్క్సే. కాకపోతే మనం టైం సేవింగ్ చేసుకొని క్వశ్చన్ని అర్థం చేసుకొని ప్యాసేజ్లో వెతికితే ఈజీగా 9 మార్క్స్ వస్తాయి. కాకపోతే కష్టపడాలి, ఎవరికి ఊరికే మార్కులు రావు, కొంచెం కష్టం అనేది పెట్టాలి. సో ఒక్కసారి ప్యాసేజ్ లెంత్ చూద్దాం. ఈ ప్యాసేజ్ని మనం కరెక్ట్గా మొత్తం ప్యాసేజ్ చదివేంత టైం అయితే మనకి ఉండదు, ఎందుకంటే ఒక్క క్వశ్చన్కి మనకు 1 మినిటే. సో మనం ఈ 9 మినిట్స్లో ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయగలిగే స్పీడ్ మనకుంటే 9 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. ఈజీగా 1 మార్క్ కోసం మనం ఎన్ని సబ్జెక్టులు తిరిగేసి చదువుతాం. సో ఒక్కసారి ప్యాసేజ్ చూద్దాం. సో ప్యాసేజ్ అనేది మనకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, బ్రిటిష్ నుంచి. సో ప్యాసేజ్ లెంత్ చూద్దాం. సో ఇది ప్యాసేజ్ యొక్క లెంత్. ఇక్కడ వరకు మనకు ప్యాసేజ్ అనేది ఉంది. సో ఫస్ట్ మేడం ఇంత ప్యాసేజ్ మనం చదవాలా అని అనొద్దు. ఇంత ప్యాసేజ్ మనం చదువుకుంటూ కూర్చుంటే ఉన్న టైం కూడా అయిపోతుంది. సో ఫస్ట్ మనం క్వశ్చన్స్ దగ్గరికి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి. ఆంధ్రుల చరిత్రము రాసిన వారు. సో ఇక్కడ ఉంది ఫస్ట్ క్వశ్చన్, చదువుదాం. ఇలాగ మనకు ఇయర్స్ ఉంటే, ఇయర్స్ అనేవి మనకు మెన్షన్ చేస్తే మనం ఫాస్ట్గా వెతకచ్చు. ఇయర్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆంధ్రుల చరిత్రము రాసిన వారు. సో మనం ఎక్కడుందో చూద్దాం ప్యాసేజ్లో. ఫస్ట్ చూద్దాం ఎక్కడుంది. సో సెర్చ్ చేద్దాం. ఫాస్ట్గా వెతకడమే, లేట్గా అయితే మనం సో ఇది ప్యాసేజ్ కదా, నేను ఒకసారి వెతికి నేను చాలాసేపు పట్టింది. సో మనం ఇలాగా లైన్ వైజ్గా చూసుకున్నాం కదా. ఇలా ప్యాసేజెస్లో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ పారాలో ఉంటుందని మనం అనుకుంటే అది మన అపోహ. అందుకే నేను చూపిస్తున్నా, ఇక్కడ ఉంది చూడండి. చిలకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్రము వచ్చింది. సో ఆప్షన్ ఇది మనకు ఆంధ్రుల చరిత్ర ఎన్నో ఆప్షన్లో ఉంది. సో ఆంధ్రుల చరిత్రము రాసిన వారు చిలకూరి వీరభద్రరావు గారు. సో ఫస్ట్ 1 మార్క్ అక్కడే ఉంటుంది. 1923లో మరణించింది ఎవరు? ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే ఈ నెంబర్ మనం వెతకడం ఈజీ. 1923, ఇక్కడ 17 ఉంది, 16, 1923 అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ 1921 ఉంది. సో 1923, వేర్ ఇస్ 1923? ఇక్కడ ఉంది.
ఇంతలో కొమరం రాజు లక్ష్మణరావు గారు 1923లో మరణించారు. సో ఆయన కొమర్రాజు లక్ష్మణరావు గారి పేరుందా? ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 2 మార్క్స్ వచ్చేసాయి ఈజీగా. అగైన్ ఇక్కడ మనకు ఇయర్స్ ఉన్నాయి. 1914 ఉంది, 1919 ఉంది, 1913 ఉంది, 1907 ఉంది. గాంధీజీ మద్రాస్ వచ్చిన సంవత్సరం అడుగుతున్నాడు. 14, 19, 13, 7. సో ఒక్కసారి చూద్దాం. 14, 19, 13, 7 అది గుర్తుపెట్టుకుంటే నెంబర్స్ చూడొచ్చు. 13 ఇక్కడ ఉంది. భోగరాజ పట్టాభిపుత్రుడు కాదు. నెక్స్ట్ ఏంటి? 19. ఇక్కడ 19 ఉంది, 16 ఉంది. 1921లో గాంధీజీ నాయకత్వము. పంతొమ్మిది 8లో బండులు నిజాం రాజ్యానికి. సో ఫాస్ట్ ఇక్కడ లేదు. 1912లో గుంటూరు గోదావరి జిల్లా. 1914 ఆంధ్ర మహాసభ. 15 విశాఖపట్నం. 16, 17 నెల్లూరు. 18, 17, 13లో ఆంధ్ర రాష్ట్రం అను గ్రంథం రాశారు. సో ఇక్కడ మళ్ళీ వచ్చిన సంవత్సరం, మద్రాసుకు వచ్చిన సంవత్సరం Where is 100? ఇంకా పైన కూడా ఉన్నాయి. 1919లో మద్రాస్ కందుకూరు వీరసింగరం మరణించారు. మీరు ఒకరు మద్రాసులో ఎగుమూరు రాజు. ఓకే, ఫస్ట్ నుంచి మీకు ఇది పేపర్ వైజ్ చేతికి వస్తుంది కాబట్టి మనం ఈజీగా చూడొచ్చు. ఇది టైం టేకింగ్ ఎంతసేపు పడుతుంది చూడండి. ఇక్కడ ఉంది 1913. ఈ నేపథ్యంలో 1913లో బాపట్లలో మహాంధ్ర మహాసభ జరిగినది. ఈ సభలోకి తెలంగాణ ఇక్కడ లేదు. నెక్స్ట్ సో ఫాస్ట్గా విజయవాడలో జరిగింది. సో ఇక్కడ ఉంది 1919లో గాంధీ మద్రాస్ వచ్చారు. సో ఇక్కడ ఉంది. సో 1919లో వచ్చారు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విజ్ఞాన సరస్వము ప్రాజెక్టు ఏ సంవత్సరంకి మొదలైంది? సో 1923, 12, 15, 20. 23, 12, 15, 2013, 20. విజ్ఞాన సరస్వం ప్రాజెక్టు. ఇక్కడ 15 కొమర్రాజు ఇక్కడ ఉంది చూడండి. ఇది ఈజీగా దొరికేసింది. 1915 నుంచి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు విజ్ఞాన సరస్వము ప్రాజెక్టును ప్రారంభించారు. అంటే 1915. ఫ్రీ మార్క్స్ ఇవన్నీ. ఇక్కడ 1901, ఇక్కడ 2, ఇక్కడ 1919, ఇక్కడ 1915. ఇవి ఈ ప్యాసేజ్లోనే ఉన్నాయి. నేను వేరే చోటు నుంచి అయితే తీయలేదు కదా. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? అగైన్ 17, 21, 14, 15. 15, 21,
17, 21, 14, 15 చూద్దాం. క్వశ్చన్: ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇక్కడ లేదు, మనం చూసాం. 14, 21 ఇక్కడ చూడండి. 1917లో ఆంధ్ర రాష్ట్ర కమిటీ కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. ఎప్పుడు? 1917. నా సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆంధ్రదేశంలో సంస్కరణోద్యమం ఎవరి రచన? సంస్కరణోద్యమాలు ఎవరి రచన? చూద్దాం. ఆంధ్రదేశంలో సంస్కరణోద్యమం కొంచెం స్పీడ్గా ఆ వర్డ్ని సంస్కరణోద్యమం ఇది ఒక్కసారి చేస్తే రాదండి. నేను అసలు ప్రాక్టీస్ లేదు, డైరెక్ట్గా ఓపెన్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. మీకు అర్థం అవ్వాలి కదా. మీరు ఈ ప్యాసేజ్లు చేయగలిగితే మీకు మార్క్స్ వచ్చేసినట్టే. ఇక్కడ ఉంది, ఆంధ్రదేశంలో సంస్కరణ ఉద్యమం. ఇక్కడ సూర్యరాశి యొక్క గ్రహించబడిన ఎక్కడ క్యాబినెట్ చంద్రపాల్ ఆంధ్రదేశానికి రావడం, స్వదేశీ పుంజుకోవడం, రాజకీయ కారణం, రామకృష్ణ వ్యాఖ్యానించారు. సో దీని కరెక్ట్ వచ్చేసి రామకృష్ణ. ఆంధ్రదేశ సవర్ణోద్యమం చూద్దాం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6 మార్క్స్. నౌ 97, 7th మార్క్ ఇది. ఆంధ్రోద్యమం ఎవరి రచన? ఆంధ్రోద్యమం ఎవరి రచన? ఆంధ్రోద్యమం ఇప్పుడు వెతకండి. ఆంధ్రోద్యమం వెతికితే దొరకంది లేదు. మనం ఎంత స్పీడ్గా వెతికితే అంత యూజ్. ఆంధ్రోద్యమం ఇక్కడ ఉంది. ఆంధ్రోద్యమం కొండా వెంకటప్పయ్య. ఇంకొక మార్క్ మన దగ్గరికి వచ్చేసింది. కొండా వెంకటప్పయ్య. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నా నెక్స్ట్ క్వశ్చన్: ప్రథమాంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? ప్రథమాంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? మళ్ళీ వెతకాలి. మహాసభ ఎక్కడ జరిగినది? ఇందులో లేదు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ దొరికింది. బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాపట్ల. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, శశిలేఖ అనే పత్రిక ఎక్కడ నుండి వెలువడింది? సో ఈ వర్డ్ని కూడా నేను ఇక్కడ చూడడం జరిగింది, ఇక్కడే బాపట్ల. శశిలేఖ స్వదేశీ విత్తనం అనేది మనకు బాంబే నుంచి వచ్చే ఆంధ్రపత్రిక వారపత్రిక, బాంబే నుంచి వచ్చే శశిలేఖ స్వదేశీ మిత్రను హిందూ నేషనల్ ఇండియన్. సో ఇక దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాంబే. ఒక్కసారి మనం ఈ ప్యాసేజ్ని చేసాం కదా, ఏ క్వశ్చన్ ఆన్సర్ మనకి ఎక్కడ దొరికిందో చూద్దామా ఒకసారి. ఎందుకంటే చాలామందికి అపోహ ఉంటుంది, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ పారాలో ఉంటుంది, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ పారాలో ఉంటుంది, దానికి ఆన్సరు అక్కడే వెతుక్కుందామని చాలామందికి తెలివి ఉంది. నేను అది చాలామంది దగ్గర చూశాను. సో ఒకసారి మనం క్వశ్చన్ వైజ్గా చూద్దాం. మనకు 91 ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రుల చరిత్ర రాసిన వారు, మనం ఎక్కడెక్కడో చూసాం. ఇది మన ఒరిజినల్ ప్యాసేజ్ స్టార్టింగ్ నుంచి. సో దాని ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మనం ఇక్కడ చూసాం, చిలకలూరి రాంభద్రరావు. ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, 1923లో మరణించిన వారు మనం 1923 ఇక్కడ ఉంది. లాస్ట్ ప్యాసేజ్లో కొమరం లక్ష్మణరావు గారు మరణించారు. ఇది మన యొక్క సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్, గాంధీ మద్రాసు వచ్చిన సంవత్సరం ఇక్కడ ఉంది, 1919లో గాంధీజీ మద్రాసుకు రావడం జరిగింది. ఇది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. ఎక్కడుంది, లాస్ట్ నుంచి ఉంది థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్, విజ్ఞాన సరస్సు ప్రాజెక్టు మనం ఎక్కడో చూసాం, దాని ఆప్షన్ మనం 1915 అని చెప్పుకున్నాం. సో 1915 దగ్గర చూద్దాం. ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనం ఎక్కడ చూసాం, సంస్కరణ. సో ఇక్కడ ఉంది, చూద్దాం. ఇక్కడ ఉంది 1915 లాస్ట్ లైన్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది మనకి 95th క్వశ్చన్కి. అండ్ ఇందాక నేను చూపించాను, ఇది ఆంధ్ర సంస్కరణ ఎవరిది, ఇక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, ఎవరిది, కృష్ణారావు గారిది, రామకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు చూపించిన క్వశ్చన్సే కాబట్టి ఇది కొండ వెంకటప్పయ్య, బాపట్ల, బాంబే. సో 9 మార్క్స్ అనేవి ఇక్కడ ఈ ప్యాసేజ్లోనే ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే, మనం 1-4 సార్లు ఇలాంటి ప్యాసేజెస్ని ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ రిపీటెడ్ అవుతాయేమో కానీ ప్యాసేజ్లు రిపీట్ అవ్వవు. సో డిఫరెంట్ పేపర్స్కి డిఫరెంట్ ప్యాసేజెస్, పోయమ్స్ అనేవి వస్తుంటాయి. మనకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా ఈజీగా 9 మార్క్స్ తీసుకోవచ్చు. ప్రాక్టీసే, మనం 1-4 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ వర్డ్ని మనం ఎంత ఫాస్ట్గా పికప్ చేయగలం అనేది
ఇక్కడ. ఎందుకు నేను ఇంతసేపు చెప్పానంటే మీకు 9 మార్క్స్ అనేవి ఆ ప్యాసేజ్‌లోనే దొరుకుతాయి. 9 మినిట్స్‌లో మీకు ఆ 9 మార్క్స్ దొరుకుతాయి. అది మీ యొక్క ప్రాక్టీస్ అనేది మీరు పర్ఫెక్ట్‌గా చేసుకుంటే 9 మార్క్స్ అనేవి 9 నిమిషాల్లో మీకు 9 మార్కులు ఈజీగా దొరుకుతాయి. ఎందుకంటే ఫాస్ట్‌నెస్ ఉండాలి. దానికోసమే నేను అదంతా సెర్చ్ చేశాను. నెక్స్ట్ టైం డైరెక్ట్‌గా ప్యాసేజెస్ పెడతాను. నెక్స్ట్ ఇప్పుడు పోయం మనకు 6 మార్క్స్కి పోయం ఉంటుంది. 9 మార్క్స్కి ఏమో ప్యాసేజ్, మొత్తం కలిపితే మనకు 15 మార్క్స్. ఓకే, ఇది పోయం. ఈ పోయంకి సంబంధించిన క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 1 నుండి 11 అక్షరాలు యతి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 3, ఇది ఉపమా అలంకారానికి సంబంధించింది. సో దీనికి అలంకారాలు, ఛందస్సు ఇట్లాగా చిన్నవి చదవాల్సి ఉంటుంది. అర్థాలు, గ్రామర్ అనేది దీంట్లో లైట్గా అడగడం జరుగుతుంది పోయంలో. సో మాకు గ్రామర్ రాదు అనుకున్న వాళ్ళు ఈజీగా 2 ప్యాసేజ్లే తీసుకోవడం, లాంగ్వేజ్ 2గా. ఇంగ్లీష్ అయినా సరే మనం గ్రామర్ చేయాల్సిందే. పోయంలో గ్రామర్ అనేది అడుగుతాడు. 102 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి చంపకమాల. నెక్స్ట్ 103 ఆప్షన్ 4. 104 వచ్చేసి ఆప్షన్ 3. 105 వచ్చేసి 1 జాగణము. సో ఇదే ప్యాసేజ్ పోయం అయితే మనం ఇక్కడ చూడడం జరిగింది. 106 నుంచి 120 వరకు నేను వేరుగా తెలుగు పెడగాలజీ అని క్వశ్చన్స్ని కూడా చేసున్నాను. ఎవరికైనా అవసరమని ఇంపార్టెంట్ అనిపిస్తే ఒకసారి ఆ వీడియో కూడా చేయండి. ఒకవేళ మీరు తెలుగులో మేము గ్రామర్ చేయలేం మేడం అనుకున్న ఇంగ్లీష్లో పోయాన్ని కూడా గ్రామర్ అడుగుతాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఒక్కసారి మనం అప్లికేషన్ వేసేటప్పుడే నీట్గా చూసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదేనండి ఈరోజు ఈ వీడియో. మీతో పాటు నేను కూడా కలిసి ఒక ప్యాసేజ్ అయితే చేశాను. సో ఒక ప్యాసేజ్ చేయడానికి నాకు 22 minutes పట్టింది. అది కూడా నేను అక్కడక్కడ పస్ చేసి ఆ క్వశ్చన్స్ విన్నాను. నేను డైరెక్ట్గా మీలాగే ప్యాసేజ్ పెట్టుకొని ఆన్సర్స్ అనేవి వెతికాను. సో ఇంత టైం పట్టింది. అందుకే నేను ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను. సో మీరు ఆ క్వశ్చన్స్ చదివి ఆన్సర్లు పెట్టడానికి మీకు ఉండే టైం 9 minutes ప్యాసేజ్తో సహా కలిపి. అది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా 9 మార్క్స్ మనం సొంతం చేసుకోవచ్చు. ఒక్క క్వశ్చన్ కూడా బయట అడగలేదు. ప్రతి దాని ఆన్సర్ అనేది ఆ ప్యాసేజ్లోనే ఉంది. 1-2 మార్కులు అయితే నేను ఇంతసేపు చెప్పను, బికాజ్ అది 9 మార్క్స్ కాబట్టి. ఒక్క మార్క్ కూడా మన పాస్ యా ఫెయిల్ని డిసైడ్ చేస్తుంది. అందుకని ఓకే, థ్యాంక్ యూ. మీకు కనుక ఇది నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.